బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి హత్యకు గురయ్యారు. కొండమల్లేపల్లి కేబీ కాలనీలో రూపారెడ్డి నివాసం ఉంటూ ఉన్నారు. రూపారెడ్డి ఒంటరిగా ఉన్న టైంలో ఇంట్లోకి చొరబడ్డారు దుండగులు. రూపారెడ్డి తలపై బలమైన వస్తువులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే రూపారెడ్డి మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇంటి డోర్స్ క్లోజ్ చేసి పరారయ్యారు దుండగులు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేస్తూ ఉండగా ఆ భర్త ఫోన్ చేస్తూ ఉంటే రూపారెడ్డి ఎక్కడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆ భర్తకు అనుమానం వచ్చింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వాళ్ళకి కాల్ చేశారు సదరు భర్త. వాళ్ళు వెళ్ళి చూడగా రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు రూపారెడ్డి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రూపారెడ్డి ఫోన్ మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి ఒంటరిగా ఉన్న టైం చూసి దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారా? హత్యకు ముందు రెక్కి నిర్వహించారా? స్కూల్ వ్యవహారాల్లో ఏమైనా విభేదాలు ఉన్నాయా? లేకపోతే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా? తెలిసిన వ్యక్తులు ఇంట్లోకి వచ్చారా? మిస్టరీగా మారింది రూపారెడ్డి కేసు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. సుమారు 8:30 సమయంలో మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ముఖ్య విషయం ఏంటంటే జేబీ కాలనీ మల్లెపల్లి ఆ ఇంట్లో ఒక స్త్రీ అంటే నా పేరు వచ్చి కదు రూపారెడ్డి వైభవ్ రాజేంద్ర రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇంట్లో పడిపోయి ఆ సమాచారం మాకు అంతగానే ఇమీడియట్ వచ్చేసి మేము వెరిఫై చేయడం పరిశోధించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ నాగార్జున స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తుంది ఆవిడ. వాళ్ళ వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ మార్నింగ్ ఒక్కడే ఉంది ఇక్కడ. వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో ఉంటారు, రాజేంద్ర రెడ్డి గారు. నైట్ 7:30 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మాకు తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని ఏంటి అని చెప్పి మార్నింగ్ 8 రావడం జరిగింది. వచ్చి వెరిఫై చేస్తే ఆ ఇంటి లోపల ఆవిడ పక్క డోర్ నుంచి లోపల డోర్ ఓపెన్ చేసింది. లోపల బ్లడ్ లో పడిపోయి చనిపోయినట్టు కనిపిస్తా ఉంది. మేము దాని మీద దరఖాస్తు తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాం. ఆవిడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిందనే విషయం ఇంకా పూర్తిగా మనం ఐడెంటిఫై చేసినప్పుడు పిఎంఈకి పంపిస్తున్నాం. పోస్ట్ మార్టం రిక్వెస్ట్ కూడా అయిపోయింది. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత దాని ఫర్దర్గా అది మర్డరా లేకపోతే సూసైడ్ ఎట్లా జరిగిందనే విషయం మీద పూర్తిగా చెప్పగలుగుతాం. ఒకవేళ అది ఏమన్నా ఒక మర్డర్ అయితే దాని మీద టీమ్స్ పెట్టాం. 2 టీమ్స్ కూడా మూమెంట్ ఉన్నారు. సీసీటీవీ కావచ్చు, సిడిఆర్ కావచ్చు, ఇతరత్ర మిగతా విషయాల మీద మేము పరిశోధించి అదని మేము ఆ కేసుని ముందుకు తీసుకెళ్తాం. ఇది నిన్న 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా నైట్ మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. 5:40 to 8 వరకు. మార్నింగ్ 8:30 మనకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం విచారించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణ ఆవిడ ఎవరు ఇంట్లో ఎవరు లేరు, ఆవిడ ఒక్కడే ఉన్నది. ఎవరు చూసుకోవడం కూడా లేరు. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ అయింది అనిపించలేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మేము ఫర్దర్గా మేము సిడిఆర్ అనాలిసిస్ కానీ లేదా కెమెరాస్ లోకల్ కెమెరాస్ లోకల్ వెరిఫై చేసి క్లూస్ టీమ్ అవన్నీ వచ్చాయి కదా, క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ టీమ్ కూడా సర్వీసెస్ తీసుకున్నాం. ఆ తర్వాత స్పెషల్ టీమ్ ఫామ్ చేసినాం. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. నిజంగానే అది ఒకవేళ అది హత్య అయితే దాని మీద నేరస్తులను గట్టిగా మేము పట్టుకుంటాం. ఖచ్చితంగా వాటి మీద పోలీసు పెడతామని మేము తెలియజేస్తున్నాం. రోజు ఉదయం సుమారు రైట్. అది పోలీసుల వెర్షన్. అసలు ఏం జరిగింది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, పోలీసుల ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఎవరి మీద అనుమానం వ్యక్తమవుతూ ఉంది? కుటుంబ సభ్యులు ఏమంటూ ఉన్నారు? ఎటువంటి క్లూస్ పోలీసులు సంపాదించడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా? రైట్ సచిన్, నల్గొండ జిల్లా కొండమల్లిపల్లిలో కూడా దారుణం జరిగింది. అయితే నాగార్జున గ్రామర్ హై స్కూల్ కు సంబంధించిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి అనుమాన ప్రజలు కూడా రక్తం మడుగులో కూడా పడి చనిపోయినటువంటి పరిస్థితి. దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 2 బృందాలను కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ యొక్క 3 రోజులు సెలవు, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవు రావడంతో కూడా ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఈ రూపారెడ్డి విహారయాత్రకు కూడా వెళ్లారు. వెళ్లిన క్రమంలో ఆ సోమవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మంగళవారం ఉదయం
కొండమల్లపల్లికి వచ్చి ఆ స్కూల్ కూడా వెళ్ళింది. స్కూల్ విధులు ముగించుకొని సాయంత్రము 5:30-6 గంటల ప్రాంతంలో కొండమల్లపల్లి ఉన్నటువంటి ఈమె నివాసానికి వచ్చినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాతనే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైనా దొంగల పన లేకపోతే వేరే వీళ్ళకి ఏమన్నా కక్షలు ఉన్నాయా, కక్షల వల్ల కూడా ఏమన్నా ఇట్లా మర్డర్ చేశారనేది కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీసినట్లు పరిస్థితి. దీనికి సంబంధించిన దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆమె ఎవరైతే రూపారెడ్డి ఉందో రూపారెడ్డిపై కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడనే ఉన్నటువంటి కబోర్డ్స్ మీద కూడా వేలి ముద్రలు, చేతి రక్తం మడకలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ రూపారెడ్డి ఉన్నటువంటి ఇల్లు ఉందో ఇల్లు బ్యాక్ సైడ్ మొత్తం కూడా కంపల్ చెట్లు ఉంటాయి, కొంచెం ఖాళీ ప్రదేశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా అగంతకులు అందులో నుంచి దునికి వచ్చి అంటే ఈమె 6 గంటలకు వచ్చిన లోపే ఆల్రెడీ ఎవరైనా వచ్చి ఇంట్లో ఉన్నారా లేకపోతే ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎవరైతే రూపారెడ్డి భర్త ఉన్నాడు, భర్త హైదరాబాద్ లో పని నిమిత్తము హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ ఉన్న క్రమంలో నిన్న సాయంత్రము 7:30 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత కూడా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో, సరే తర్వాత చూద్దాం అనేసి మళ్ళీ కాల్ చేయలేదు. ఈ రోజు ఉదయము అతను సీసీ కెమెరా ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలు కూడా చూస్తున్న క్రమంలో కూడా బయట పాలు పోసే వ్యక్తి బయట పాలు అట్లనే ఉన్నారంటూ ఇంకా ఏంటి బయటికి రాలేదు అని ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన పక్కన ఇంటి వాళ్ళకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన క్రమంలో కూడా ఒకసారి వస్తే అప్పటికే రూపారెడ్డి రక్తం మడుగులో కూడా ఉన్న పని ఉంటే అంటే పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ రూపారెడ్డి నాగార్జున పబ్లిక్ స్కూల్ కు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. అంటే ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా లేకపోతే ఏ విధంగా ఇది జరిగింది, ఇది హత్య జరిగిందా లేకపోతే ఏంటి అనేది మాత్రం పోలీసులకు సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా దీని మీద క్లుప్తంగా కూడా బాడీని పోస్ట్ మార్టం పంపించాం. పోస్ట్ మార్టం నుంచి నివేదిక వచ్చిన తర్వాత అందులో గాయాలైనా ఎట్లా ఉన్నది, అది మర్డరా ఎట్లా అనేది ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫస్ట్ వెరీ క్వశ్చన్ రైజ్ అవుతుంది, తన ఫోన్ మిస్ అయిన సందర్భం. అసలు ఫోన్ మిస్ అయిన సందర్భం అంటే ఫోన్ ఏమైనా ఆన్ చేశారా? బికాస్ ఫోన్ కనుక దొరికితే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. అండ్ ఫోన్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి, అంటే ఫోన్ పర్టికులర్స్ ఏమైనా దొరుకుతూ ఉన్నాయా? ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ అందుబాటులో లేదు. ఫోన్ లేని పోలీసులు అదే పని మీద ఉన్నారు. దానికి సంబంధించిన కాల్ డేటా, ఇప్పుడు భర్తకు సంబంధించిన కాల్ డేటా, మొత్తం కాల్ డేటా, ఈమెకు సంబంధించిన ఫోన్ నెంబర్ తో కూడా కాల్ డేటా తీసుకున్న పరిస్థితి. ఫోన్ ఒకవేళ ఫోన్ మిస్ అయిన అంటున్నారు. ఫోన్ మిస్ అయినప్పుడు ఆ ఫోన్ ఏ టవర్ యాంగిల్ లో ఉన్నది అనేది కూడా పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే మనకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు టవర్ సరిగా దొరకదు. కాకపోతే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రము ఎక్కడ ట్రేస్ అవుట్ అవుతుంది అనేది కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తున్నట్టు ఇటు కుటుంబ సభ్యులు కూడా ఒకటి చెప్తున్నారు పరిస్థితి. ఎవరైనా దొంగలు వచ్చి ఏమన్నా ఈమెని దొంగలు దోచుకొని పోయి ఈమెను హత్య చేసేదేమో అనుకోవడానికి కూడా పోలీసులు చెప్తున్నట్టు ఇంట్లో ఉన్నటువంటి ఈమె ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కానీ ఏ మాత్రమూ పోలేదు, అవి మాత్రము క్షేమంగానే ఉన్నాయని కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు పరిస్థితి. చెప్తున్నప్పుడు ఈ మర్డర్ ఏ కోణంలో జరిగింది అంటే ముఖ్యంగా కూడా ఏమన్నా ఇతని భర్త ఎవరైతే రూపారెడ్డి భర్త బిజినెస్ చేస్తున్న క్రమం, ఈమెనేమో డైరెక్టర్ గా స్కూల్ ప్రిన్సిపల్ గా ఉన్నది. అంటే ఇంత ముందు స్కూల్ ఉన్నప్పుడు గతంలో ఏమన్నా వీళ్ళకి ఏమన్నా స్కూల్ లావాదేవీలలో కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఎవరైనా ఈ మధ్యన కాల్ చేశారా? ఇప్పుడు మనకు ఫోన్ డేటా ఒక చిన్న క్లారిటీ ఇచ్చే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. రూపారెడ్డి అలాగే భర్త ఇద్దరు అక్కడే ఉంటారా లేకపోతే ఆయన ప్రస్తుతం దూరంగా ఉంటూ ఉన్నారా బిజినెస్ కార్యక్రమాల భాగంగా? వీళ్ళు హైదరాబాద్ లో ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. వీళ్ళు మాత్రం ఈ కుటుంబ సభ్యులు మాత్రం చెప్తుంటే మొన్న 3 రోజులు హాలిడేస్ వచ్చిన క్రమంలో మేము విహారయాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళందరూ హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఎవరైతే రూపారెడ్డి భర్త ఉన్నాడో అతను హైదరాబాద్ లో ఉండిపోయాడు. ఆయన హైదరాబాద్ లో బిజినెస్ పర్పస్ లో ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ రూపారెడ్డి మాత్రము మార్నింగ్ మంగళవారం నాడు స్కూల్ ఉంది కాబట్టి మంగళవారం ఉదయమే ఈ మన కొండమల్లపల్లికి వచ్చి స్కూల్ కి వెళ్ళి నైట్ వచ్చిన తర్వాత సాయంత్రం 5:30-6 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే దీని మీదనే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు దీని మీద విచారణ చేపడుతున్నారు. అంటే 6:30 వరకు కూడా ఎలాంటి జరగలేదు. 6:30 తర్వాతనే ఈ సీన్ మొత్తం క్రియేట్ అయింది కాబట్టి ఏమన్నా ఏ యాంగిల్లో జరిగింది అన్ని యాంగిల్లో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంతకుముందు
రూపారెడ్డికి సంబంధించిన భర్తకు సంబంధించిన లావాదేవీలలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఈమెకు సంబంధించిన ఈ స్కూల్ వ్యవహారంలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఓకే, అంటే వాటి గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు మొట్టమొదటి ఇన్వెస్టిగేషన్ ఆ ఇంట్లో రూపా ఒక్కరే ఉన్నారు అనేది వినిపిస్తున్నమాట. అంటే పని వాళ్ళు గట్రా ఎవరైనా ఉంటారా, లేకపోతే తను ఒక్కరే ఉంటారా? ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఒక అటాక్కి వెళ్ళే వ్యక్తులు ఇవన్నీ వాళ్ళు ఒక్కసారి రెక్కి నిర్వహించుకుని వెళ్ళే సందర్భం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఉంటారా, లేకపోతే ఎట్లా ఉంటుంది? నా ఇంట్లో మాత్రము రూపారెడ్డి మాత్రం ఒకటే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా. అంటే భర్త పన్నెండు హైదరాబాద్ ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోతుంటారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. రూపారెడ్డి స్కూల్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఆమె ప్రతిరోజు స్కూల్ అటెండెన్స్ కావాల్సింది కాబట్టి రూపారెడ్డి ఇక్కడనే ఉంటారు. రూపారెడ్డి ఉదయం స్కూల్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం వస్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించిన హైదరాబాద్ లోనే వీళ్ళకి సంబంధించిన భర్త వీళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. స్కూల్ నిమిషం ఇవి ఇక్కడనే ఉంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం ఆ సరౌండింగ్ ఇప్పుడు ఈ రూపారెడ్డి ఉన్న ఇల్లు సరౌండింగ్ చూస్తే మొత్తం కొంచెము ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి పక్కన మొత్తం చెట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ వెనక పహారీ రోడ్ వెనక కూడా కంప చెట్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. సో ఓవరాల్ గా పోలీసులు మాత్రం దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. వాళ్ళకు ఒకటే పోలీసులకు సవాల్గా మారింది ఏంటి అంటే ఒకటే రూపారెడ్డి హత్యకు గురైంది, ఇది హత్య జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది అనేది దర్యాప్తు చేస్తున్నామని కూడా 2 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం కూడా సీసీ కెమెరా అలాంటివి లేవా ఇంటికి? అసలు సీసీ ఇప్పుడు మనకు భర్త కూడా సీసీ కెమెరాలో చూశాను. సీసీ కెమెరాలో చూసిన తర్వాత ఇది ఆ పాలు ఇంకా తీసుకువెళ్ళలేదు, పాలు బయటనే ఉన్నది, అతను పాలు పోసిపోయాడు కానీ ఇంకా ఈమె లోపలికి తీసుకుపోలేదు అన్న ఉద్దేశంతో ఎవరైతే భర్త ఉన్నాడో భర్త కుటుంబ సభ్యులకు వేరే వాళ్ళకి పక్క బంధువుల వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సీసీ కెమెరాకి సంబంధించిన ఈ ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాకి సంబంధించిన డేటా మొత్తం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా రెక్కి నిర్వహించారా గతంలో నిన్న సాయంత్రం కానీ నిన్న మధ్యాహ్నం కానీ అంటే 2 days హాలిడేస్ ఉన్నారు కాబట్టి ఈ లోపల ఏమైనా ఇక్కడ రెక్కి నిర్వహించారా, ఎవరున్నారు అనేది నిన్న లేకపోతే మొన్ననే వచ్చి ఒకవేళ ఇంట్లో ఉన్నారా ఇది అనేది కూడా ఈ డేటా మొత్తం పోలీసుల దగ్గర సీజ్ అయి ఉన్నటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముందుగా ఆ సీసీ ఫుటేజ్ ని పరిశీలించడం జరుగుతుంది. ఎంతమంది వచ్చి ఉండొచ్చు అనేది వాళ్ళ అనుమానం. ఆ పోలీసులు ఇప్పుడు డిఎస్పీ గారు కూడా మాట్లాడారు. డిఎస్పీ గారితో మాట్లాడటం డిఎస్పీ గారు ఒకటే చెప్తున్న పరిస్థితి మొత్తం కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము, మీకు ఒక క్లారిటీ రావాలంటే ఒక 1 day 2 days లో కూడా మేము పూర్తిగా క్లారిటీ ఇచ్చేస్తామనే ఆ వాదన చెప్పుకుంటూ వస్తున్నాడు వాళ్ళు. సీసీ కెమెరాలలో అంటే బయట ఉన్న సీసీ కెమెరాలు కూడా మేము ఆ రోడ్డు పైన ఉన్న బయట ఉన్న సీసీ కెమెరా కూడా చెక్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పోలీసులు ఎంతమంది ఈ దీంట్లో ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది హత్య జరిగిందా లేకపోతే ఎట్లా దుండగుల పనా లేకపోతే వేరే వాళ్ళ పనా అనేది మొత్తం మేము ఒక క్లారిటీ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఏమి సమాచారం దర్యాప్తు చేస్తున్నామనే పోలీసులు చెప్తున్న పరిస్థితి. దాన్ని బట్టి పోలీసులు మాత్రం ఆ సీసీ కెమెరాలు మొత్తం ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాడు సీసీ కెమెరా మొత్తం పోలీస్ హ్యాండ్ ఓవర్ లో వెళ్ళిపోయినట్టు పరిస్థితి చెక్ చేస్తున్నారు. ఆ బయట నుంచి వ్యక్తులు ఎవరైతే కొండమల్లి పై నుంచి ఆ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ఇలాగా రెటిఫై చేసి మొత్తం చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించి మొత్తం ఒక రోజు 2 రోజుల్లో కూడా పూర్తిగా రేపు మాకు నివేదిక వస్తుంది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక వస్తే ఆ నివేదిక ప్రకారం ఆ బాడీస్ ఇంజూర్స్ అయినాయా లేకపోతే ఏమైనా తోపులాటలాగా జరిగినప్పుడు అంటే ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు తోపులాటలు జరిగినప్పుడు ఈమె మీద బంగారం కానీ ఏమైనా తీసుకుపోయేటప్పుడు ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఆ క్రమంలో అక్కడున్న ఎవరైనా దుండగులు ఉన్నారో ఈ అమ్మాయి కూడా మా మీద దాడి చేస్తుందని వాళ్ళు ఏమన్నా ఈమెని మర్డర్ చేసి ఆ దొంగ ఎత్తుకపోయిన ప్రయత్నం చేశారా అంటే ఏమన్నా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది తోపులాటలు జరిగినప్పుడు. ఇక్కడ నేను మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఫర్ సపోజ్ దుండగులు ఇంట్లో కనుక వెళ్ళి ఉండి తన మీద అటాక్ చేయాలనుకున్నప్పుడు అంటే ఒకసారి దొంగతనం కోణం నుంచి మాట్లాడుకుందాం. అంటే ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్ళినప్పుడు తన మీద అటాక్ చేసి తన బంగారు ఆభరణాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కన్ఫ్రంటేషన్ జరిగినప్పుడు పెనుగులాట జరిగినప్పుడు అప్పుడు అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు చెప్తోంది ఏంటి అంటే కన్ఫ్రంటేషన్ లాంటిది ఏమైనా జరిగిందానా లేకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు ఏమీ తీసుకెళ్లేదని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పారని చెప్పి. సో ఇక్కడ కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎటువంటి ఆరోపణలు ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి, దొంగతనానికి వచ్చినట్టుగా ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? లైక్ అక్కడ రూములోకి వెళ్ళి ఆ సామాన్లు పూర్తిగా
చిందరవందరగా పడేయడం, లేకపోతే ఇటువంటి ఆనవాళ్ళు వదులుతూ ఉంటారు ఒకవేళ దొంగతనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఏమంటూ ఉన్నారు అచ్యుత్? మీరు అన్నట్టు అక్కడ తూపులాటలు జరుగుతుంది దొంగతనానికి వచ్చినప్పుడు. మీరన్న అక్కడ మాత్రము ఆ ఘర్షణ వాతావరణం కూడా ఎక్కడ ఏపలేదు. అంటే మామూలుగా వేరే కిచెన్ లో పోయినప్పుడు తూపులాడినప్పుడు చైర్లు పక్కకు వెళ్ళడము లేకపోతే ఘర్షణ వాతావరణం ఉంటది, కానీ అలాంటిది ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆమె ఎప్పుడైతే పడిపోయిన తర్వాత కబోర్డ్స్ మీద ఉన్నాయి. ఆ కబోర్డ్స్ మీద కూడా మొత్తం ఆ చేతి ఆ వేళ్ళు ఉన్నాయి, మొత్తం బ్లడ్ మొత్తం దాని మీద ఉన్నాయి అనేది పోలీసులు చేస్తున్నారు. ఇది మొత్తం కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే వీళ్ళు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే మాకు ఎలాంటి గొడవలు లేవు, మాకు ఎవరితో కూడా బాధ కక్షలు లేవు, ఏమీ లేవు, మేము ప్రశాంతంగానే ఉన్నామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఎవరైనా దొంగలు వచ్చి అటాక్ చేయడం వల్లనే ఇలా జరిగిందేమని ఒక ఆరోపణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రము మేము మాత్రము మాకు ఎవరితోటి గొడవలు లేవు. ఇప్పుడు నేను బిజినెస్ పర్పస్ లో భర్త ఎవరికి బిజినెస్ పర్పస్ లో మాకు కూడా ఎవరితోటి కూడా ఎలాంటి గొడవలు లేవు. ఇటు స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపాల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం లేవు అనేది వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనుక అక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రము ఆ మర్డర్ అయి ఉన్నటువంటి రూపారెడ్డి అతి దారుణంగా మాట్లాడిన కత్తిపోట్లు పొడిచిన గాయాలు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ మాత్రం పూర్తిగా అయితే మర్డర్ జరిగిందంటే ఇది ఒక 50% దొంగతనానికి వచ్చి ఎవరైనా చేశారా, లేకపోతే ఇంకొక 50% మాత్రం ఏమన్నా వీళ్ళకి సంబంధించిన పాత కక్షలు లేకపోతే ఆర్థిక లావాదేవీల విషయంలోనా లేకపోతే వేరే కోణంలో ఇంకా వేరే ఏమైనా కోణాలు ఉన్నాయా? అన్ని కోణంలో కూడా పోలీసులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేస్తాం. ఎక్కడ కూడా మేము వెనకం చేసే పరిస్థితి లేదు. ఎవరున్నా కూడా నిందితున్న అది త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కానీ అక్కడ ఆ వాతావరణం చూస్తే మాత్రం ఎలా జరిగింది అనేది మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి కనపడుతుంది. రూపారెడ్డి అయితే మర్డర్ అయిన తర్వాత చాలా మంది చెప్తున్నటువంటి చాలా మంది అనుకునేది ఏంటంటే రూపారెడ్డి ఆల్రెడీ స్కూల్ పర్పస్ లో ఉన్నది కాబట్టి ఆమె ప్రిన్సిపాల్ ఉన్నది కాబట్టి గతంలో ఇంకా వేరే ఏమన్నా స్కూల్స్ ఉన్నాయా, ఆ వేరే స్కూల్ తోటి ఏమైనా లింకప్స్ ఉంటే ఆ ఆర్థిక లావాదేవీలు అంటే మామూలుగా కొన్ని స్కూల్స్ కి సంబంధించి ఆ స్టూడెంట్స్ ని ఒక స్కూల్ కి పంపించేటప్పుడు కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. అంటే ఒక స్కూల్ మూసివేసే పరిస్థితి ఉంటుంది. పోయిన సంవత్సరం ఆ సంవత్సరం మూసివేసే పరిస్థితులు ఉంటాయి. మీ స్టూడెంట్స్ మొత్తం మా దగ్గరికి పంపించండి, మీకు ఇంత గుడ్ విల్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తే అట్లాంటి ఆర్థిక లావాదేవీల ఇష్యూస్ వచ్చి ఇట్లా జరిగిందా తెలియదు. ఇటు భర్తకు సంబంధించి లావాదేవీల విషయంలో జరిగిందా ఎట్లా జరిగిందని పోలీసులు మాత్రం దీని ఒక సవాలుగానే తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బృందాలను అయితే ఏర్పాటు చేస్తాం. మొత్తం సీసీ కెమెరాలు చూస్తున్నాం, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. మొత్తం ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు మనం చెప్పినట్టు ఏదైతే కబోర్డ్ మీద సంబంధించి వేలిముద్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో కూడా పూర్తిగా మేము అయితే దర్యాప్తు చేస్తున్నాము. సీసీ కెమెరాలు చూస్తున్నాము. ఇటు ఫింగర్ ప్రింట్స్ జాగిలాలను కూడా తెప్పిస్తాం. జాగిలాలను తెప్పించినంత జాగిలాలు కూడా ఎక్కడ కూడా బయట వరకు వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు బహుశా గోడ దూలికి పారిపోతే మాత్రం చెప్పలేము. జాగ్యాలు కూడా అక్కడ వరకు ఆగిపోయినటువంటి పరిస్థితులు. కానీ పోలీసులు మాత్రం ఒకరే చెప్తారు ముమ్మాటికి ఎట్లయితే జరిగిందో ఇది మర్డర్ ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది అనేది మొత్తం ఒక 2 days లో కూడా పూర్తిగా క్లారిటీ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు సార్. ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి అచ్యుత్. నల్గొండ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి హత్యకు గురయ్యారు. కొండమల్లేపల్లి కేబీ కాలనీలో రూపారెడ్డి నివాసం ఉంటూ ఉన్నారు. రూపారెడ్డి ఒంటరిగా ఉన్న టైంలో ఇంట్లోకి చొరబడ్డారు దుండగులు. రూపారెడ్డి తలపై బలమైన వస్తువులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే రూపారెడ్డి ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఇంటి డోర్స్ క్లోజ్ చేసి పరారయ్యారు ఆ దుండగులు. ఫోన్ చేసినా కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇటు రూపారెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు? భర్త ఫోన్ చేసినప్పుడు. దీంతో ఆ భర్తకు అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వాళ్ళకి కాల్ చేశాడు భర్త. వారు వెళ్ళి చూడగా రక్తపు మడుకుల్లో రూపారెడ్డి కనిపించడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. రూపారెడ్డి ఫోన్ మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి ఒంటరిగా ఉన్న టైంని చూసి దుండగులు వచ్చారా, లేకపోతే హత్యకు ముందు రెక్కి నిర్వహించారా? స్కూల్ వ్యవహారాల్లో ఏవైనా విభేదాలు ఈ ఘాతుకానికి దారితీసి ఉంటాయా, లేకపోతే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగిందా? తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి వచ్చి చంపారా, లేకపోతే అటాక్కి పాల్పడే ప్రయత్నం చేశారా? మిస్టరీగా మారింది రూపారెడ్డి కేసు. అండ్ ఈ ఘటనలో అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతం రూపారెడ్డి ఫోన్ అత్యంత కీలకంగా మారింది దర్యాప్తులో భాగంగా. ఎందుకు తన ఫోన్ తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారు? ఫోన్లో ఏమైనా కీలకమైన ఆ డేటా ఉందా?
ప్రస్తుతం అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఫోన్ ఎందుకు తీసుకువెళ్లారు? ఫోన్ మాయం చేయాలని ప్రయత్నం ఎందుకు చేశారు? ఫోన్ అక్కడి నుంచి తన నుంచి ఎందుకు తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేశారు? ఎందుకు దొంగలించారు? వినిపిస్తున్న మాట ఇక్కడ ఇంట్రెస్టింగ్గా, ఒకవేళ దొంగతనానికి వచ్చిన దుండగులు అయ్యుంటే కనుక తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాన్ని కూడా తీసుకువెళ్ళి ఉండాలి కదా. వినిపిస్తున్న మాట గ్రౌండ్ నుంచి అంటే తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాన్ని తీసుకువెళ్ళలేదు. బట్ తీసుకువెళ్ళారా లేదా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏమైనా పెనుగులాట జరిగిందా? దొంగతనానికి వచ్చారా? దొంగతనానికి వచ్చిన సందర్భంలో పెనుగులాట జరిగినప్పుడు అప్పుడు అటాక్ చేసి ఇక బంగారు ఆభరణాలు కాదు, ప్రాణాలు ముఖ్యం, మనం ఎక్కడ దొరికిపోతామని చెప్పి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారా? లేకపోతే ఒంటరిగా ఉన్న టైం చూసి అటాక్ పాల్పడాలని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చారా? ఇవన్నీ కూడా అనేకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇంటి సీసీ ఫుటేజ్ని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. వాటిని పరిశీలించడం జరుగుతోంది. అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.